ओम श्रीरामचंद्र परब्रह्मणे नमः। श्री गुरुभ्यो नमः। श्रीमात्रे नमः। श्री गणेशाय नमः। ప్రియాత్మ బంధువులారా, యోగ వాసిష్టం నిర్వాణ ప్రకరణము 578వ భాగం చింతామణోపాఖ్యానం జరుగుతోంది. చూడాలా దాని యొక్క అర్థాన్ని వివరించేటువంటి దశలో మనం సాగుతోంది కథనం. ఇప్పుడు ఏమంటోంది చూడాలా, ఈ ప్రపంచం అంతా ఈశ్వరుడే, పరమాత్మే. ప్రపంచం అంటే పరమాత్మే. ఎలా ఎలా పరమాత్మ? నామరూపాత్మకంగా కాదు పరమాత్మ. విశేషాల దృష్టితో చూస్తే, నామరూపాల రూపంలో చూస్తే ఇది ఫలానా ఇది ఫలానా ఇది ఫలానా అని విశేషాలుగా చూస్తే అప్పుడు కాదు. ఎప్పుడు పరమాత్మ సచిదాత్మకంగా కనపడేటువంటి ప్రతి విశేషము కూడాను, ప్రతి పదార్థము కూడాను, ఐదర్ ఇట్ ఈస్ యానిమేట్ ఆర్ ఇన్యానిమేట్ డజంట్ మ్యాటర్, ఏదైతే సరే అన్నింటినీ కూడాను సచ్చితానంద రూపంగా చూడగలిగినప్పుడు ప్రపంచం పరమాత్మే. ఒకే ప్రపంచం, ఒకే రూపం. సచ్చిత్ రూపంగా చూస్తే పరమాత్మ, నామరూపాత్మకంగా చూస్తే ప్రపంచం. ఒకే పరమాత్మ, ఒకే ప్రపంచం. సత్ చిత్తు రూపంగా, సచ్చిత్తుల రూపంగా చూస్తే పరమాత్మ, నామరూపాలుగా చూస్తే ప్రపంచం. ఇప్పుడు ఇక్కడ ఈ గాజు ఏంటి, ఆ చింతామణిని గాజుగా చూచాడు వాడు. ఇప్పుడు నామరూపాలుగా చూడడమే ఇక్కడ గాజు పూస అన్నమాట. అక్కడ అర్థమైందా? అంటే నామరూపాత్మకంగా చూడడమే పరమాత్మని నువ్వేం చేస్తున్నావు, ప్రపంచంగా చూస్తున్నావు. అర్థమైందా? సచ్చిత్తులుగా చూడడమే చింతామణిగా చూడడం. అర్థమవుతుందా? నామరూపాలుగా చూస్తే ఏంటది, ప్రపంచ రూపంగా అంటే గాజు పూసగా చూడడం. సచ్చిత్తులుగా చూడడం అనేది ఎలా, దేని కిందకు వస్తుంది? చింతామణి తప్ప మరేం కాదు అది, సచ్చిత్తులుగా చూసినట్లయితే. కాబట్టి ఇక సచ్చిత్తులుగా చూడడమే చింతామణి. ఆ చింతామణి అంటే మరేం కాదు. ఇక్కడ నీకు ఆ చింతామణే గాజు పూసలాగా కనిపించింది. ఆ నామరూప ఆ సచిదానంద పరమాత్మే రామరూప క్రియలతో కూడిన ప్రపంచంగా కనిపించింది. సచిదానంద పరబ్రహ్మమే నామరూప క్రియాలతో కూడినటువంటి ఆ ప్రపంచంగా కనిపించింది. చింతామణే గాజు పూసగా ఇతనికి భ్రమను కల్పించింది. కాబట్టి నువ్వేం చేసావు చూడాలి చెప్తోంది చికిత్సకుడికి. ఏం చేసావయ్యా నువ్వు? గాజు పూసను నీకు చింతామణిగా కనిపించింది. పరమాత్మ నీకు నామరూపాలుగా కనిపించాడు. ఆ నామరూపాలనే దగ్గర పెట్టుకున్నావు, ఆ గాజు పూసనే దగ్గర పెట్టుకున్నావు. నీకు ప్రపంచ జ్ఞానం ఉంది, పరమాత్మ జ్ఞానం ఉన్నది. చింతామణి అంటే ఏంటి, దాన్ని ఎలా సంపాదించాలి, దాని యొక్క ఆవాస ఆకృతులు ఏంటన్నది తెలుసు. గాజు పూస విషయం కూడా తెలుసు, ప్రపంచం విషయము తెలుసు, పరమాత్మ విషయం తెలుసు, చింతామణి విషయం తెలుసు, గాజు పూస విషయం తెలుసు నీకు. అయితే నీకు రెండు జ్ఞానాలు ఉన్నాయి, ప్రపంచ జ్ఞానం ఉంది, పరమాత్మ జ్ఞానం ఉన్నది. కానీ ఈ ప్రపంచ తత్వమే పరమాత్మ అని నీకు తెలియదు. ఈ నామరూప క్రియాత్మకమైన ప్రపంచమే వాస్తవమైనటువంటి సచిదానంద పరమాత్మ అనేటువంటి భావాన్ని నువ్వు పట్టుకోవడంలో నువ్వు ఫెయిల్ అయ్యావు. నువ్వు ఈ పరమాత్మని అదెక్కడో ఉంది, ఈ నామరూప క్రియాత్మక ప్రపంచం కంటే భిన్నంగా పరమాత్మ ఎక్కడో ఉందని అనుకున్నావు. ఈ ప్రపంచాన్ని పరమాత్మ కంటే భిన్నంగా చూస్తున్నావు. నువ్వు రెండు చదివావు, చింతామణి గురించిన అవగాహన ఉన్నది,
గాజు పూసిన గురించిన అవగాహన ఉన్నది, నామరూప క్రియా ప్రపంచం గురించి అవగాహన ఉన్నది, పరమాత్మ గురించిన అవగాహన ఉన్నది. 2 శాస్త్రాలు చదివావు నువ్వు. అయితే అవి 2 వేరు కాదు. నామరూప క్రియాత్మక ప్రపంచము పరమాత్మ కంటే, సచ్చిదానంద పరమాత్మ కంటే భిన్నం కాదు. అవి 2 వేరు వేరు కాదు. ఉన్నది ఒకే వస్తువు అనేటువంటి ఒకానొక దృష్టిని నువ్వు కోల్పోయావు. అర్థమైందా? కాబట్టి ఒక దృష్టితో చూస్తే నువ్వు పరమాత్మగా నువ్వు చూడగలిగేవాడివి. మరొక దృష్టితో చూస్తే ప్రపంచంగా చూసావు. కాబట్టి నీ దృష్టి భేదము అంతే తప్ప నీకు ఇక్కడ మిగతా ఇక్కడ వచ్చిన ఇబ్బంది ఏమీ లేదు. 2 వేరు అనేటువంటి దృష్టి నీకుంది. 2 కలిసి ఒకే తత్వము. ఆ తత్వం అంతే అంటే అది దృశ్యం కాదు. ఆ తత్వము దృక్కే, కనపడేది దృశ్యం కాదు, జగత్తు కాదు, నామరూప క్రియాత్మక ప్రపంచం కాదు. నా లోపల ఉంటుంది జ్ఞానమే, ఆ పరమాత్మే అనేటువంటి ఆ భావనని నువ్వు దాన్ని ఇది చేసుకోలేకపోయావు. కాబట్టి నువ్వు చూడలేకపోయావు పరమాత్మని ఆ యొక్క ప్రపంచంలో. దానివల్ల ఏంది నీకు నష్టం అంటే నీకు పరమార్థం లేదు. నేను అది వదిలాను అన్నది వదిలేయడం గొప్ప కాదయ్యా. వదిలేయడం గొప్ప కాదు. ఏదో ఒకటి ఉంది, ఒక చింతామణి లాంటిది ఒకటి ఉంది. ఆ మణి అది దాన్ని ఏంటంటే అది నాకంటే వేరుగా ఉన్నది, చాలా విలువైనది, నాకంటే వేరుగా ఉన్నది, చాలా కాలం తపస్సు చేస్తే కానీ అది లభించదు, అది చాలా గొప్పది అనేటువంటి చింత, మనసులో భావన నీ లోపల నిండిపోయి ఉన్నది. ఇలా నువ్వు సంకల్ప వికల్పాలతో కొట్టుమిట్టాడుతూ ఉంది నీ మనస్సు. డోలాయమాన స్థితిలో ఉన్నది నీ మనస్సు. అంచేత నీకు నిశ్చయ జ్ఞానం కలగలేదు. ఇది చింతామణే అన్న ఇది పరమాత్మే, ఇది నామరూప క్రియా ప్రపంచం కాదు, పరమాత్మే అన్నటువంటి నిశ్చయ జ్ఞానం నీకు లోపించింది. అంచేత వాడికి ఎలాగా చింతామణి అరేరే వీడు అయోగ్యుడు, వీడి ముందు నా సిద్ధి ఉపయోగం లేదని అది మాయమైపోయినట్టుగా నువ్వు కూడా ఏం చేసావు? నువ్వు చేసిన పని అదే. ఆ చింతామణిని, నిజమైన చింతామణి వస్తే అది గాజు పూస అని భ్రమించేవాడు ఎప్పుడైతే భ్రమించాడో ఆ చింతామణి తన సిద్ధిని అరేరే వీడు అయోగ్యుడని ఎట్లా వెళ్ళిపోయిందో అలాగా నీకు సర్వత్రా కనిపిస్తున్నటువంటి ఆత్మను నువ్వు ఎప్పుడైతే చూడలేకపోయావో, నీలో ఉన్న ఆత్మే సర్వవ్యాపకమై ఉన్నది, సర్వత్రా వ్యాపించి ఉన్నది అని ఎప్పుడైతే నువ్వు తెలుసుకోలేకపోయావో అప్పుడు ఏమైపోయింది? ఈ పరమాత్మ కూడా నీకు మరుగుపడిపోయాడయ్యా. నీకు మరుగుపడిపోయి గాజు పూస కనిపిస్తుంది, నామరూప క్రియాత్మక ప్రపంచం కనిపిస్తుంది, పరమాత్మ కనిపించడం లేదు. నువ్వు ప్రపంచాన్నే పట్టుకున్నావు, గాజు పూసనే పట్టుకున్నావు. సర్వత్యాగం అనేటువంటి రత్నం నీకు లభించకుండా పోయింది అంటున్నారు ఇక్కడ. ఇక్కడ రత్నం అనేది సర్వత్యాగముని రత్నంతో పోలుస్తున్నాడు. సర్వత్యాగము అనేటువంటి రత్నం నీకు లభించకుండా పోయిందయ్యా. ఆ చింతామణి ఏది అంటే ఇక్కడ సర్వత్యాగము. ఇప్పుడు అహము మమ అనేటివి సర్వం. అహం నేను, నాది, సర్వం ఇవి. వాటిని నీ మనసులో రాకుండా చేసుకోవాలి. అది సర్వత్యాగం అంటే. అహాన్ని నేను, నాది, ఈ రెండింటి మధ్య లావాదేవి సంసారం, దాన్ని నీ మనసులోకి రాకుండా చేసుకోవాలి. అది కావాల్సింది. అప్పుడు నువ్వు ఆ మహారత్నం నీకు దొరకకుండా పోదు. నా అహము మమను నువ్వు కానీ పోగొట్టుకున్నావంటే నీకు ఆ సర్వత్యాగం అనేటువంటి రత్నం తప్పక లభిస్తుంది. ఎందుకంటే నీకు ఈ అల్ప వస్తువులపై దృష్టి ఉండడం వలన ఇక్కడ ఏంటంటే ఆ గాజు అదేంటంటే చాలా అల్పమైంది. అది ఆ గాజు నీకు ఆ గాజు పైన నీకు వ్యామోహం కలిగింది. కాబట్టి నువ్వేం చేస్తున్నావు? దీనికి ఏం ప్రయత్నం చేసావు? తపహ, నువ్వేం శుష్కింప చేసుకున్నావు. శరీరాన్ని, ఇంద్రియాలని అన్ని శుష్కింప చేసుకున్నావు నువ్వు.
ఇంద్రియాలని శరీరాన్ని శుష్కింపజేస్తే అంత గొప్ప లభిస్తుంది అని నువ్వు అపోహపడ్డావు. నిజంగా తపస్సు అనేది నువ్వు చేసిన తపస్సును భౌతికంగా నువ్వు తపస్సు దాన్ని పట్టుకుని చేసావు, కానీ అది కాదయ్యా నిజమైన తపస్సు. భౌతికమైనది కాదు తపస్సు అనేది, జ్ఞానమే తపస్సు. నువ్వు ఏం చేసావు? నువ్వు చేసిన పొరపాటు భౌతికమైన ఈ తపస్సునే గొప్పదానిగా భావించావు. తపస్సు ద్వారా అన్ని నేను సాధిస్తాను అని భ్రమపడ్డావు. కాబట్టి ఏం జరిగింది నీకు ఇక్కడ? అదంతా కూడాను భ్రమేగా మిగిలింది. అంతకంటే తెలివి తక్కువతనం మరొకటి లేదయ్యా. అటువంటి వాడు ఎలాంటి వాడు అంటే తన ఆత్మను తానే హత్య చేసుకునేవాడు అంటుంది ఇక్కడ, చూడాలా. నీవు అటువంటి వాడివి. ఒక్కటి చెప్తా వినను. సుసాధ్యం అమితానందమైనది ఒకటి ఉంది, మితానందం దుస్సాధ్యమైనది మరొకటి ఉన్నది. సుసాధ్యం అమితానందమైనది ఒకటి ఉందట, దుస్సాధ్యం మితానందమైనది మరొకటి ఉందట. ఏంటో రేపు చెప్తానంటుంది, చూడాలా. అంతవరకు సెలవు. సర్వం శ్రీరామచంద్ర చరణారవిందార్పణం. ఓం శాంతి శాంతి శాంతి. శంభో శివ శివ శివ.